నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న వైఎస్ జగన్ సర్కార్లో అవినీతి జరగని శాఖ అంటూ ఏదీ లేదనే విమర్శలను ప్రతిపక్షాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో బయటకు వస్తున్న విషయాలను చూస్తే అది నిజమేనేమో అనిపిస్తోంది. రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, ఎక్సైజ్ శాఖ, మైనింగ్ శాఖ ఇలా ఏ శాఖను చూసినా అవినీతిమయంగా మారింది. చివరకు లక్షలాది మందికి విద్యను అందిస్తున్న విద్యాశాఖలో కూడా అవినీతి జరిగింది. విద్యాశాఖలో జరిగిన అవినీతి మరీ దారుణం. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ప్రతి ఏడాది ప్రభుత్వ స్కూల్స్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాదికి తగ్గుతూ ఉంటే విద్యార్థులకిచ్చే విద్యా దీవెన నిధులు మాత్రం ప్రతి ఏడాది పెరుగుతూ ఉన్నాయి. ఇదేమి చూద్యమో అర్థం కాక ఇటు విద్యార్థులు అటు ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలోని విద్యాశాఖలో అంతా అవినీతేనని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. విమర్శించడమే కాదు, అవినీతి ఎలా జరిగిందో వివరాలతో లెక్కలను బయటపెట్టారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేత నీలాయపాలెం విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఎక్కడైనా విద్యార్థులు తక్కువైతే వారికి చేసే ఖర్చు కూడా తగ్గుతుంది. కానీ జగన్ సర్కార్లో విద్యార్థులు తగ్గినా వారికి చేసే ఖర్చు మాత్రం పెరుగుతుంది అన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు తక్కువ, పెట్టే ఖర్చు ఎక్కువగా ఉంటూ అంతా రివర్స్ జరుగుతుంది అంటున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 45.13 లక్షల మంది ఉన్నారు. వారికి విద్యా కానుక పథకం కింద 886 కోట్లను ఖర్చు చేశారు. అదే 2023-24 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 39.80 లక్షలకు తగ్గింది. కానీ ఖర్చు మాత్రం 1042 కోట్లకు పెరిగింది. ఇది ఎలా సాధ్యమైందో తెలియని పరిస్థితి నెలకొంది. గత 3 ఏళ్లలో ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల్లో 5 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు బడులకు వెళ్లారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ శాఖల్లో జరిగిన అవినీతి అక్రమాలను బయటపెట్టే అవకాశం లేకుండా పోతుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇటువంటిది జరుగుతుంది అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అధికార వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ అవినీతి బయటకు రాకుండా ఉండడంతో వైసీపీ కొంతమేర ఊపిరి పీల్చుకున్నట్టుగానే భావించాల్సి వస్తోంది.